సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎగ్ పరోటా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది మనకి. ముందుగా నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఒక 2 ఎగ్స్ని ఇందులో పడగొట్టి వేసుకుందాం. ముందుగా ఇలా వేసేసుకోవాలండి. 2 ఎగ్స్ని ఇలా వేసి ఇందులో మనం వెజిటేబుల్ యాడ్ చేసుకుందామండి. ఇది వెల్లుల్లి రెబ్బలండి, ఒక 2 చిన్నగా తరిగి వేసాను. పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నానండి, అది కూడా చిన్నగా తరిగి వేసాను. కొత్తిమీర అండి కొద్దిగా తీసుకున్నాను. ఒక క్యారెట్ని చిన్నగా తురిమి వేసానండి. ఒక క్యారెట్ తీసుకున్నాను, ఈ విధంగా చిన్నగా తురిమి వేసానండి. ఒక ఆనియన్ ఒక హాఫ్ తీసుకున్నానండి, ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా చిటికెడు గరం మసాలా అండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి ఒక చిటికెడు వేసాను. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా అండి, ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఇలా అన్నీ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు గోధుమ పిండి అండి, 1 కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేసేసాను. ఇవన్నీ వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 కప్పు పాలు తీసుకుంటానండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాలు తీసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. 1 కప్పు వేసానండి, చూడండి. ఇలా వేసి ఇలా మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలండి మనకు. మరీ పల్చగా ఉండద్దు, మరీ తిక్కుగా ఉండద్దండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు పెద్దగా కూడా వేసుకోవచ్చు, ఇలా చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిపైన ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనం రెండో వైపుకు కాల్చుకుందామండి. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. నైట్ డిన్నర్ లాగా కూడా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చండి. చాలా బాగుంటుందండి. అంతే అండి, 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి, మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. టమాటా సాస్తో కానీ పప్పుతో కానీ ఏ కర్రీతోనైనా చాలా బాగుంటుందండి. ఎగ్ పరోటా రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.